ఇలా ఉంది అని అనుకుంటే ఇది రసమా, అది రసమా? అంటే లౌకికంగా వ్యక్తి అట్లా అనుకుంటే మనం చేసే ప్రతిదీ మనకు రసమే. రసము అనేది ఒక సాంకేతిక పదం అని, అది కేవలం కావ్యం ద్వారా విచారించేటువంటి అంశాలు చెందుతుందని అట్లాగే అందువల్ల అట్లా అయినప్పుడు లౌకికంగా భోజనం చేస్తున్నప్పుడు కలిగేటువంటి తృప్తి అయ్యి కాబట్టి ఏదో పరబ్రహ్మానం ఏదో ఆత్మవాదం ఏదో అంటారని. అలౌకికం అంటే లోక సాధారణం కానీ లోక సామాన్యం అంటే అధికమైన లేదా 10 మెట్టు అధికమైన స్థితి అని అర్థం. అట్లాంటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని రసం కలిగిస్తుంది. కాబట్టి రస సమీకరణవాదంలో ఉండే విషయాలన్నీ చెప్పి సుబ్రహ్మణ్యం గారు చివరికి ఈ రస అయితే మరి వాడు ఎందుకు చూస్తున్నారు? కరుణరసంతో ప్రధానమైనటువంటి కావ్యాలను ఎందుకు చదువుతున్నారు, నాటకాలను ఎందుకు చూస్తున్నారు అంటే మీరంతా కూడా ఇక్కడ కూర్చున్నారంటే కేవలం మా ఉపన్యాసాలు ఇవ్వడం కోసం కూర్చున్నారని మేము అనుకోవట్లేదు. తర్వాత వచ్చేటువంటి పాకర శాస్త్రాల కోసం అని చెప్పి మీరంతా కూర్చున్నారు. సో సాధారణంగా ఎంతో మహాప్రతిభ ఉన్నవాడు కానీ కవిత్వం రాయలేడు అనేది ఆలంకాలంతో అంటే అతడు కూడా మంచి ప్రతిభ ఉన్నవాడే విమర్శకుడు అవుతాడు. ప్రతిభ లేకపోయినట్లయితే కవికి ఎంత భావయిత్రి ప్రతిభ, క్రిటికల్ జీనియస్, ఈ రెండు కూడా సమానమైనవే, అంటే ప్రతిభ 2 విధాలు అని ఆయన అంటాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి రెండవవాడు సహోదరుడు. ఆ సహోదరుడే విమర్శకుడు. అటువంటి విమర్శక శిరోమణిగా ఈనాడు మనందరి ముందు చేసి ఒక మంచి ఉపాధ్యాయుడిగా పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఆయన మాకు చాలా ఆప్తుడైనటువంటి మిత్రుడు. వార్త ముదిగొండ వీరభద్రయ్య గారు ప్రసంగిస్తారు. ఏర్పాటు కావడానికి నిమిత్తమైనటువంటి జీవి సుబ్రహ్మణ్యం గారు నా గురువు, మీ అందరికీ తెలిసిన విషయం అది. ఇంకా విశేషం ఏంటంటే నాకు క్లాస్ రూమ్లో లిటరీ క్రిటిసిజం పాఠాలు చెప్పింది వేడు ఆనందమూర్తి గారే. ఇది కాకుండా మాకు వీణ సంబంధం కూడా ఉంది, సంగీత సంబంధం కూడా ఉంది. ఇది దైవికంగా భగవంతుడు నన్ను ఇట్లా అనుగ్రహించాడు అన్నమాట. ఇంకా పోతే నవ్య సంప్రదాయ ప్రవర్తకులుగా జీవీఎస్, ఇది వ్యాసం యొక్క శీర్షిక. ఇది చాలా గొడవ చేయబడుతున్నటువంటి అంశంగా మారింది. ఇది అక్కడక్కడ దీని మీద సుబ్రహ్మణ్యం గారు ఏమని చెప్పారా, ఇంకా 2 ఉన్నారు. ఒక సుబ్రహ్మణ్యం గారిని వారు నిర్దేశించి చూపించారు. విమర్శకుని పని కేవలం కొన్ని సృజనాత్మక రచనలను విశ్లేషించి మీద కొన్ని నిర్ణయాలను శోభపథకంగా ప్రకటించడమే అనుకోవడం ఒక పద్ధతి. ఈ పద్ధతి విమర్శలను చేస్తూనే విమర్శకుడు మరొక ప్రయోజనకరమైన పనిని కూడా చేసినప్పుడు ఎక్కువగా రాణిస్తాడు. ఈ రెండవ పని చేసిన విమర్శకుడు సాహిత్య క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాడన్నమాట. అలాంటి నిర్దిష్ట కాలానికి నామనీకరణం చేయడం మోడర్న్ పాండిత్యం చాలా ఉంది. ఆంధ్రకి దొరసాంశంగా శిష్యుడు అంటే సామాన్య యోగం కాదు. ఆ అమ్మాయికి తెలుసు, జ్యోతిర్మయ్య గారికి. మరి అంత గొప్ప మహానుభావుడు యొక్క శిష్యుడు మరి ఈ మాట అంటున్నాడంటే ఏమనుకోవాలి మనం? వీళ్ళేమో సైంటిఫిక్ గా చెప్తున్నారు, అందుకోసం వాళ్ళకి అర్థం కావట్లేదు తెలుగు వచ్చేళ్ళకి. అంచేత సాంప్రదాయ శబ్దానికి నవ్య అన్న విశేషణం ఉండి తీరాల్సిందే. ఎందుకంటే అభ్యుదయవాదులు దీన్ని ఒక నెగటివ్ టర్మ్గా రూఢికెక్కించారు. అంటే సంప్రదాయాన్ని అభిమానించేవాడు కూడా దాన్ని చూసి జడుచుకునే విపరీతార్థాన్ని దానికి అంటగట్టి ప్రచారం చేశారు. మరొక అంశం, పండితులకు దగ్గరగాను ఉండే శైలి కలదిగా, దానికి ప్రాణమైన రసము అనుభవ సత్యం కానిదిగాను ప్రత్యేకించి అభ్యుదయవాదుల్లో వామపక్షీయులు వ్యాఖ్యానించారు. మీకు వీటి మీద ఏమిటి వీరభద్రయాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే సుబ్రహ్మణ్యం గారు అనవచ్చు. కానీ సుబ్రహ్మణ్యం గారు నాకు దూరంగా ఉండే ఐడియా ఆయన చెప్పలేదు. దీనికి ఆధారాలు మీకు కావాలంటే వెలిచేరు నారాయణరావు అంటే మహా విద్వాంసుడు అనేక ఒక ఆయన నాచన సోమనాథులు బొత్తిగా పనికి మాలినవాడు. వీడు
రాసింది ఏమిటి ఏమీ అర్థం కావట్లేదు, పిచ్చి పిచ్చి మాటలు వాడతాడు, ఎవరు ఇంకొక ఆయన సమాధానం చెప్పాడు. ఇద్దరు మహానుభావులు. నాచన సోమనాథుడిని ఆ విధంగా విమర్శించిన వారు రాళ్లపల్లి అన్నకృష్ణమ్మ గారు, నాచన సోమనాథుడిని ఆ విధంగా సమర్థించిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ విధంగా చేసినటువంటి ఆ విశ్లేషణలో నాచన సోమనాథుడు చమత్కారానికి ఇచ్చిన ప్రాధాన్యం బయటపడింది. అదే ఇక్కడ చమత్కార ప్రస్థానం అనే పేరుతో చోటు చేసుకుంది. శ్రీనాథుడు రాగానే స్టైల్ అనే మాటకు అనువాదంగా మనకు వచ్చిన మాట దాదాపు దానికి సమానార్థకంగా ఉన్నప్పటికీ అంతకంటే లోతైనది విస్తృతమైనది అనే మాట రీతి. ఆ రీతికి ప్రాధాన్యం శ్రీనాథుడితో ముఖ్యంగా శ్రీనాథుడితోటే వచ్చింది అని గుర్తించి దాని శైలి అది ఇక్కడ అలంకార ప్రస్థానం అనే పేరుతో చోటు చేస్తుంది. తెనాలి రామలింగడి ముఖ్య వక్రతల గురించి మనకు తెలిసిందే. అందుకే తెనాలి రామలింగడిని వక్రుడనుకుని కథలు పుట్టించాం మనం. ముక్తి వక్రత ఒక కవిత్వపు లక్షణం అని, కవిత్వంలో ఉండే గొప్ప లక్షణం అని గుర్తించలేకపోవడం వల్ల ఆ వక్రతను తెనాలి రామలింగడి వ్యక్తిత్వానికి అంటగట్టే అతన్ని వికట కవిగా, అతన్ని వక్రుడైన వ్యక్తిగా చూపించాం. ఆ వక్రోక్తి ప్రస్థానం మొత్తం ప్రబంధ కవిత్వంలో ఎలా ఉందో సోపబద్ధికంగా నిరూపించడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ చేయబడుతున్నటువంటి ప్రతిపాదనలు విమర్శక లోకం అంగీకరించని ఏవో కొత్త సిద్ధాంతాలేం కాదు. విమర్శ లోకం అంగీకరించకూడదు, నేను ఒక్కడినే గాలిలో నిలవాలి ఎక్కడో అని చేసిన సిద్ధాంతాలు కావు. విమర్శక లోకం ఆనాటికి అంగీకరిస్తున్నటువంటి సకల సిద్ధాంతాలకు ఒక సమన్వయ సూత్రం, ఒకే సూత్రాన్ని బట్టి, ఒకే పద్ధతిని బట్టి, ఒకే మార్గాన్ని బట్టి ఈ సిద్ధాంతంలో చేయడం జరిగింది. ఈ విధంగా ఇప్పటికే మనం గుర్తించినటువంటి విశేషాలు ఏమేమిటంటే అలంకార శాస్త్రానికి సాహిత్య చరిత్రకు మధ్య ఉండేటువంటి సంబంధాన్ని కానీ, విమర్శలో అప్పటి వరకు వచ్చినటువంటి అనేకమైన ఆలోచనలను మతించి వెన్నగా తీసి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది మాస్టర్ ఈ సిద్ధాంతంలో కనపడుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. ఈ పుస్తకం మాత్రమే సాహిత్య విమర్శ చరిత్రను భావాల చరిత్ర క్రమంలో, హిస్టరీ ఆఫ్ ఐడియాస్ క్రమంలో పరిచయం చేసింది. భావాలు ఒకదానితో ఒకటి ఎలా సంఘర్షించాయి, సమన్వయించాయి, ఎలా ముందుకు సాగాయో మనకు తెలుస్తుంది. ఈ లక్షణం హిస్టరీ మీద పుస్తకాలు లేవండి. రెనవలెట్ వారన్ వాళ్ళ పుస్తకంలో ఎక్కడో లిటరరీ హిస్టరీ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసే ఒక వ్యాసం ఉంది తప్ప దేర్ ఇస్ నో బుక్ ఆఫ్ హిస్టరియోగ్రఫీ ఆఫ్ లిటరేచర్. సాహిత్య చరిత్ర రచన పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. వైధానికంగా మెథడలాజికల్ గా దాని గురించి పరిశోధన స్థాయిలో ఆలోచించవలసిన అవసరం ఉంది అని గుర్తించినటువంటి విశ్వవిద్యాలయ అధ్యాపకులు వేళ్ల మీద, అది కూడా పూర్తిగా 5,000 చాలుతాయో చాలదో అంతమంది మాత్రమే విశ్వవిద్యాలయాల్లో ఈరోజు ఉన్నారు. ఆ విధంగా ఇది ఒక వైధానిక ఆ తర్వాత వాడు కూడా గొప్ప వస్తుంది. నేను మధ్యలో అనేది ఈ శతాబ్దంలోనే మనకు కలిగిన చేతి. అంతకుముందు విమర్శ లేదు కాబట్టి, విమర్శ అంటే ప్రస్తుత రూపంలో విమర్శ లేదు కాబట్టి ఈ రకమైన సమస్య లేదు. మన స్వార్థం కంటే విమర్శకుల దాడి ఎక్కువ. ఈ విమర్శకులు, పీఠికాకర్తలు, ఆవిష్కర్తలు వీళ్ళందరూ మన పిల్లల్ని తినేసి పుస్తకాలు చదవద్దు అని మనం చేస్తున్నారు. దీంతో పాటు సాహిత్య ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళు కూడా ముందే చెప్పేస్తారు, రికార్డు పెట్టేస్తారు. ఇంతే పని. అయితే ఒక్కొక్కసారి మన యొక్క కూడా మనం అపవ్యాఖ్యానం చేయడానికి అవకాశం ఉంది. ఈ శతాబ్దంలో మనకు ఆధునిక విమర్శలు ఆరంభం కాగా కళాపూర్ణ వస్తే కళాపూర్ణ అంతా ఒకటే మాత్రం చూపిస్తారు. ఇక్కడ మాత్రం లాగా లేదు, కళాపూర్ణమే ఉంటాయి. ప్రబోధాలు లేవయ్యా ఆయన పెట్టించారు. అంత కోపం అన్నది పట్టరా అని ఆయన సాహిత్యంలో ఉండే ప్రక్రియ అన్న వివేచన ఉంటే మాట్లాడుతుంటారు. నిజంగా వేసి చూద్దాం, ఆలోచిద్దాం. ఒక ప్రబంధాన్ని చదువుదాం, ఒక ఇతిహాసం చదువుదాం, ఒక పురాణాన్ని చదువుదాం, ఒక కావ్యాన్ని చదువుదాం. ఈ దాంట్లో పెట్టడానికి పెట్టడం అవి ఇతిహాసం కాదు. ఇతిహాసాన్ని కావ్యం అనుకుంటే సమస్య అవుతుంది.
పద్యాలు ఇట్లా ఉండేది పద్యరచన వైఖరి ఒక వైరాగ్యం ఉంది ఆయనకు. లోకమంతా తెలుసు, లోకానుభవం ఉంది. ఆ ఉద్దేశంతో పద్యాలు చెబితే ఆ పద్యాలు చెప్పడం అనేది ఆదికాలం నుంచి ఉన్నది. ఈ వేమన ఇంతకుముందు మనకు యోగి, వేమన ఇంతకుముందు మనకు ఒక మహాపురుషుడు, సమాజానికి మార్గదర్శకుడైన వ్యక్తి. అలాంటి ఆయన తీసుకొచ్చేసి సాహిత్యం అనే ఎదుగైన గదిలో కూర్చోబెట్టి నువ్వు మహాకవిన ఆయనకి ఎందుకు మా వాళ్ళు ఆయన మహాకవిని అనుకున్నాను. పద్మవిభూషణ్ వచ్చిన వాడిని తీసుకొచ్చేసి పద్మశ్రీ అన్నట్టు అంటే ఒక స్థితి ఆయన విస్తృతమైన సామాజికమైన పరివేశంలో ఆలోచించవలసిన వృత్తిని గురించి సంకుచితమైన ఒక కళారంగానికి తీవ్రంగా చేస్తే ఈ కళా లక్షణము లేని అతను దానికి బాధ్యుడ. అందువల్ల